స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ గ్రూప్ 4. స్ట్రాటజీ ఇప్పుడు పడిన గ్రూప్ 4కి మన టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాం. పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్. ఇది 670 పోస్టులు మొత్తం. అలానే దీని అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ, ఎనీ అదర్ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ పొంది ఉండాలి, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సో ఏ డేట్ నాటికి అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. అలానే జిల్లా అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత, మీరు ఈ గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై, మెయిన్స్లో కూడా క్వాలిఫై, రెండిటిలో కూడా మీరు ఆ లిస్టులో ఉంటే, ఆ లిస్టులో ఉంటే మెయిన్స్ తర్వాత ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో జస్ట్ క్వాలిఫై అయితే మాత్రం చాలు, జస్ట్ క్వాలిఫై. ఓకే. తర్వాత వయసు వచ్చేసి 18 నుంచి 42 ఏళ్ళ మధ్య ఉండాలి. అలానే ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అలానే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అలానే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక, అంటే లాస్ట్లో ఇప్పుడే మనం చెప్పుకున్నాం సిపిటి టెస్ట్ అంటారు. ఈ సిపిటి టెస్ట్ అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో పెడతారు. సో జస్ట్ ఇందులో క్వాలిఫై అవ్వాలి. ఓకే. తర్వాత 18 నుంచి 42 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. 42 ఏళ్ళు అంటే ఇప్పుడు జనరల్, తర్వాత బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 42+ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారో అంత మనం కూడుకుంటే సరిపోతుంది. 42+5 కానీ 42+7 కానీ ఇట్లా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ ప్రిలిమ్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటే, స్క్రీనింగ్ టెస్టు అనేవి సెక్షన్ ఏ, సెక్షన్ బి అనే 2 విభాగాలు కలిగి ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది, స్క్రీనింగ్ టెస్ట్లో ఈ స్క్రీనింగ్ పరీక్షలకి అంటే ప్రిలిమ్స్ అనమాట. ఈ ప్రిలిమ్ పరీక్షకి మొత్తం 150 మార్కులు ఉంటుంది, 150 నిమిషాల వ్యవధి ఉంటుంది, అంటే డ్యూరేషన్. ప్రతి ప్రశ్నకి ఒక మార్కు ఉంటుంది, 1 మార్కు. అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వదిలిన జీవో ప్రకారం ప్రతి తప్పు సమాధానానికి, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆల్రెడీ మనం యాప్లో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు, 0.33 నెగిటివ్ మార్కింగ్. అలానే మనకి ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, సెక్షన్ ఏ, సెక్షన్ బి అనే 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్, అలానే మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 మార్క్స్, 100 మార్కులు. డ్యూరేషన్ వచ్చేసి 100, అలానే మ్యాక్సిమం మార్క్స్ 100 ఇలా. అలానే సెక్షన్ బి వచ్చేసి జనరల్ ఇంగ్లీషు, అలానే జనరల్ తెలుగు ఉంటుంది. సో 25 అంటే జనరల్ ఇంగ్లీషు 25 మార్కులకు ఉంటుంది, జనరల్ తెలుగు 25 మార్కులకు ఉంటుంది. మొత్తం కలిపి 50 మార్కులకి, అంటే 50 మార్క్స్. మొత్తం కలిపి ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి ఉంటుంది. 150 మార్క్స్కి 150 మినిట్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి, మెయిన్స్ పరీక్ష విధానం వచ్చేసి, మెయిన్స్ పేపర్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఎలానో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది. మొత్తం కలిపి 300 నిమిషాలు, అంటే 150 మార్క్స్కి 150 మినిట్స్, అలానే 150 మార్క్స్కి 150 మినిట్స్, ఇలా 300 నిమిషాలు 300 మార్కులతో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, అలానే ప్రతి తప్పు సమాధానానికి 0.33. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రిలిమ్స్లో నెగిటివ్ ఉంది, మెయిన్స్లో కూడా నెగిటివ్ ఉంది. కాబట్టి ప్రిలిమ్స్లో 100 మార్క్స్కి లేకపోతే 150 మార్క్స్కి 150 మార్కులకి కనీసం 100 మార్కులు తెచ్చుకోవాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ అనేది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక ప్రశ్నాపత్రాన్ని తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నెగిటివ్ నుంచి ఎలా తెప్పించుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో 150 మార్కులకి 100 మార్కులు దాటితే గగనం అనమాట. చూడండి. తర్వాత మెయిన్స్
ఎలా ఉంటుందంటే పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది, ఇప్పుడు చెప్పుకున్నాం. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీసు అలానే మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీసు 150 మార్కులకు ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్, 150 అంటే 150 మార్కులు. అలానే పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీషు జనరల్ తెలుగు 75 మార్క్స్ ఈచ్. అంటే జనరల్ ఇంగ్లీషు 75 మార్కులకి, జనరల్ తెలుగు 75 మార్కులకి, మొత్తం కలిపి 150 మార్కులకి. సో 150 నిమిషాలు, మొత్తం కలిపి 150 మార్కులు. నాకు తెలిసిందంటే ఈ పేపర్ ఎలా ఉంటుందంటే, ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, ఉదయం పూట ఏ రోజైతే పెడతారో ఉదయం పూట జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అలానే మధ్యాహ్నం ఈ జనరల్ ఇంగ్లీషు జనరల్ తెలుగు అనేది పెడతారు. సో ఉదయం పూట అలానే మధ్యాహ్నం పూట రెండు కలిపి పెడతారు ఎగ్జామ్స్. అలా ఉంటుంది, అలా ఉంటాయి ఈ రెండు పేపర్లు. పేపర్ 1 పేపర్ 2 ఒకే రోజు ఉంటుంది నాకు తెలిసి. అలానే ప్రిలిమ్స్ ఒకే రోజు ఉంటుంది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మీకు సిలబస్ ఏ విధంగా ఉంది. మనం ఫస్ట్ ఏ పరీక్షకైనా కానీ సిలబస్ అనేది చాలా ముఖ్యం. సిలబస్ అనేది ఫస్ట్ మనం అవగతం చేసుకోవాలి. సిలబస్ అనేది మన గుప్పిట్లో ఉండాలి. సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 4 సిలబస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి ఒకటే ఉంటుంది. ఓకేనా. సో సిలబస్ అనేది ప్రిలిమ్స్కి మెయిన్స్కు రెండు ఒకటే ఉంటుంది. సో వివరణాత్మక సిలబస్ మనం ఇప్పుడు చూసుకుందాం. జనరల్ స్టడీసు అలానే మెంటల్ ఎబిలిటీ ఈ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అని అర్థం. జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు ఒక సంవత్సరం నుండి లేకపోతే ఒక 1.5 ఇయర్ నుంచి ఏదైతే జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మనకి ఎగ్జామ్ రూపంలో అడగటం జరుగుతుంది. మనం వరల్డ్ వైడ్గా చూసుకోవాలి. ఇది అంతర్జాతీయ అన్నాడు కాబట్టి వరల్డ్ వైడ్గా వివిధ దేశాల్లో ఏమేమి జరుగుతుంది, వివిధ దేశాలు అధ్యక్షులు ఎవరు, తర్వాత అక్కడ రాజకీయంగా ఎలాంటి మార్పులు జరిగినాయి, అలానే ఇంకా అక్కడ ఏదైతే ఆ దేశాలలో కరోనా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, మన దేశంలో కరోనా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, వ్యాక్సిన్లు, తర్వాత వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు, వాటి యొక్క చైర్మన్లు ఎవరు, వీళ్ళు మొత్తం కూడా వాటి యొక్క అధిపతులు ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన దేశంలో ఏదైతే ప్రాధాన్యత కలిగిన ఇంపార్టెన్స్ అయిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు కూడా చూసుకోవాలి మనం. నెక్స్ట్ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు. అంతర్జాతీయంగా ఇక్కడ కూడా అంతర్జాతీయ, జాతీయ, అలానే ప్రాంతీయ వర్తమాన అంశాలు కూడా చూసుకోవాలి. ప్రాంతీయ వర్తమాన అంశాలంటే మన ఏపీకి సంబంధించిన అంశాలు కూడా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ జనరల్ సైన్స్, అలానే శాస్త్ర సాంకేతిక రంగాలు, అలానే సమాచార సాంకేతికతో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు. ఇది మొత్తం కూడా డే టు డే సైన్స్ అనమాట. డే టు డే సైన్స్ ఒక 1 ఇయర్ నుంచి మనం డే టు డే సైన్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి. డే టు డే సైన్స్ అంటే ముఖ్యంగా ఏం అడగడానికి ఛాన్స్ ఉందంటే కరోనాకు సంబంధించిన ప్రతి సమాచారం కూడా మనకు తెలిసి ఉండాలి ఇందులో. సో కరోనా నుంచే దాదాపుగా 10 మార్కుల నుంచి 12 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది. అలానే వ్యాక్సిన్ యొక్క సాంకేతికత, సో తర్వాత బయాలజీ నుంచి ఎక్కువ అడగటానికి స్కోప్ ఉంది, బయాలజీ నుంచి. సో ఇవన్నీ కూడా మనం తెలిసి ఉండాలి. తర్వాత నెక్స్ట్ భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర. సో మనం ఇండియన్ హిస్టరీలో కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుతూనే మోడర్న్ ఏపీ హిస్టరీ కూడా చదవాలి. యూరోపియన్ల రాకతో మొదలుపెట్టి యూరోపియన్ల రాక మన భారతదేశంలో ఎలా వాళ్ళు వచ్చారు, యూరోపియన్లు ఎలా వచ్చారు అని చదువుతూనే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, అలానే ఆంధ్రప్రదేశ్లో జాతీయోద్యమం ఏ విధంగా కొనసాగింది, అలానే ఇండియా వైజ్గా మన భారతదేశం మొత్తం మీదుగా కూడా జాతీయోద్యమం ఎలా కొనసాగింది, తర్వాత రైతు ఉద్యమాలు ఎలా కొనసాగినాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంక నెక్స్ట్ భారత రాజకీయ వ్యవస్థ, అలానే పాలనా సమస్యలు, అలానే రాజ్యాంగ ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు.
ఇది మొత్తంగా కూడా ఇండియన్ పాలిటీ అనుకోవాలి. ఇండియన్ పాలిటీ ఇది చాలా మేజర్ సబ్జెక్ట్. ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించిన ప్రతి అంశం కూడా మనం తెలుసుకోవాలి. అలానే స్వాతంత్రం అనంతరం భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. సో కరోనా రాకముందే 2018-19 నుంచే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. దాని తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఈ జిఎస్టీ వ్యవస్థ గురించి కానీ, లేకపోతే ఇంకా మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుంటుపడింది, మన ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలు అభివృద్ధి చెందడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయి, అలానే ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎక్కువగా ఏమంటే ఎలా అడుగుతాడంటే స్టాటిక్తో పాటు మనం ఎకానమీలో ఎక్కువగా కరెంట్ ఎకానమీ కూడా చూసుకోవాలి. కరెంట్ ఎకానమీ మీద బాగా ఫోకస్ చేస్తాడు. ఈ 2 ఏళ్లలో ఏదైతే సో స్టేట్ గవర్నమెంట్తో పాటు యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటు సంక్షేమ పథకాలు, తర్వాత అవి అందిస్తున్న పాలసీలు, ఇవన్నీ కూడా మనం ఇందులో చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ భారతదేశం భూగోళ శాస్త్రం, అలానే భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక, సాంఘిక, అలానే మౌలిక అంశాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం. ఇది మొత్తం మీద కూడా ఇంత పెట్టినా కానీ, ఇంత ఉన్నా కానీ మనం ఇక్కడ ఏం చదువుకుంటామంటే ఇండియన్ జాగ్రఫీ విత్ ఏపీ జాగ్రఫీ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్రదర్శిస్తుంది. తర్వాత విపత్తు నిర్వహణ, సంభవించే విపత్తులు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ సహాయంతో విపత్తు అంచనా. అంటే విపత్తు నిర్వహణ గురించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అది మనం పక్కాగా చదువుకోవాలి. నెక్స్ట్ సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణమైన పరిరక్షణ. ఇది మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి దాదాపుగా ఒక నెల పాటు చెప్పుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ చెప్పుకుంటూనే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన వివిధ స్కీమ్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని చట్టాలు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఎన్విరాన్మెంట్ సైన్స్ కూడా చదువుకోవాలి, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా చదువుకోవాలి. సో తర్వాత ఈ తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం, అలానే దత్తాంశ విశదీకరణ రూపం, టేబుల్ దత్తాంశానికి దత్తాంశ ధృవీకరణ అన్వయం, ప్రాథమిక విశ్లేషణ, అంకగణితం, మధ్యగతం, బహుళకం. ఇది మొత్తం కూడా అర్థమెటిక్లోకి వస్తుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కింద వస్తుంది. అర్థమెటిక్ రీజనింగ్ ఈ 2 అంశాలు మనం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ విభజన, ఏపీ బైఫర్కేషన్, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో దాని గురించి, మన ఏపీలో పరిపాలన ఏ విధంగా ఉంది, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం కంప్లీట్గా చదువుకోవాలి. ఓకే, ఇది ఓవరాల్గా సిలబస్ ఇది మొత్తంగా కూడా. అయితే ఇంకా చూడండి, ఇందులో మనకి ఇంగ్లీష్ కూడా ఉంది కాబట్టి ఇంగ్లీష్ కూడా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అలానే యూసేజ్ అండ్ ఐడమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, అలానే లాజికల్ రీఅరేంజ్మెంట్స్, అలానే గ్రామర్, ఇవి ఇచ్చాడు. అలానే తెలుగులో పర్యాయ పదాలు, అలానే పదజాలం అంటే సినానిమ్స్ అంటారు, వొకాబులరీ అంటారు. అలానే వ్యాకరణం, గ్రామర్, తెలుగు గ్రామర్తో పాటు ఇంగ్లీష్ గ్రామర్ కూడా పక్కాగా తెలిసి ఉండాలి. తర్వాత తెలుగు నుండి ఇంగ్లీష్ అర్థాలు, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్, అలానే ఇంగ్లీష్ నుండి తెలుగు అర్థాలు, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్. ఇది ఎందుకు పెట్టాడంటే ఇక్కడ పోస్ట్ పేరే అది. సో మనకి కంప్యూటర్ అసిస్టెంట్ కాబట్టి, సో కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి మనకి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలానే జాతీయాలు మరియు వాటి వాడుక అంటే యూసేజ్ అండ్ ఐడమ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో తెలిసి ఉండాలి, అలానే ఇక్కడ తెలుగులో కూడా తెలిసి ఉండాలి. ఇది మొత్తంగా కనుక చూసినట్లయితే మనం ఇప్పుడు ఏ స్ట్రాటజీ తోటి మనం వెళ్ళాలంటే, గ్రూప్ 4 ఎవరైతే సన్నద్ధం అవుతున్నారో ఏ స్ట్రాటజీ తోటి వెళ్ళాలంటే గ్రూప్ 2తో పాటుగా గ్రూప్ 4 కూడా చదవాలి. సో గ్రూప్ 4లో మొదటి పేపర్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటే గ్రూప్ 2లో కూడా సో మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 2లో ఉద్యోగం సాధించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక ఆత్మస్థైర్యం వస్తుంది, గ్రూప్ 2కి నేను కొట్టేస్తానన్న ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. కాబట్టి
గ్రూప్ 4లో మనం ఏంటో నిరూపించుకోవాలి ఫస్ట్. చూడండి, నేను ఇక్కడ మీకు ఒక వ్యూ కనిపిస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర ఈ సిలబస్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కొన్ని సబ్జెక్టులు మేము ముందుంచాను. కరెంట్ అఫైర్స్, అలానే ఇండియన్ పాలిటీ, ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ, అలానే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, జనరల్ సైన్స్. వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సిలబస్ పేపర్ మొత్తంగా కూడా. మీరు కాకపోతే ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత నా మాటలే గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఏదైతే మీ ముందు కనిపిస్తుందో ఈ సబ్జెక్టులే కనిపిస్తూ ఉంటాయి, ఈ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్సే కనిపిస్తూ ఉంటాయి. మేజర్ పార్ట్గా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే వీటి నుంచే దాదాపుగా మేజర్ మార్క్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దాదాపుగా మనం ఇప్పుడు ప్రిలిమ్స్లో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ 100 మార్కులకి ఈ జనరల్ ఉంటుంది కాబట్టి, జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మనం ఇక్కడున్న సబ్జెక్టుల్లో 100 మార్కులకి దాదాపుగా 70 నుంచి 80 మార్కులు వీటి నుంచే వస్తాయి. 70 నుంచి 80 మార్కులు వీటి నుంచే కనిపిస్తూ ఉంటాయి. అలానే మనకి 150 మార్కులు కనుక చూసుకున్నట్లయితే 150 మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే సో 100 మార్క్స్ పైన, 100 మార్కుల పైన ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ప్రిలిమ్స్లో ఎక్కువగా లాజికల్ రీజనింగ్ అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడని అనుకుంటున్నాను నేనైతే. సో ఒక 5 నుంచి లోపే ఉంటాయి, ఒక 5 to 10 లోపే ఉంటాయి మొత్తంగా కూడా. లాజికల్ రీజనింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అర్థమెటిక్ రీజనింగ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా జనరల్ మీద బాగా ఫోకస్ చేస్తాడు. చూడండి ఒకసారి, మనం ఇప్పుడు ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక రోడ్ మ్యాప్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న కరెంట్ అఫైర్స్, అలానే ఇండియన్ పాలిటీ, అలానే ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ, ఈ 3 సబ్జెక్టులు చాలా ప్రాధాన్యతమైన ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా, ఈ 3 కూడా. అయితే 5వ తారీఖు నుంచి 5th నుంచి ఈ నెల 5 నుంచి 5 జనవరి 2022 నుంచి టెస్ట్ సిరీస్ అనేది మొదలవుతుంది. రోజు కూడా టెస్ట్ ఉంటుంది, ఎవ్రీడే కూడా టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు కూడా టెస్ట్ ఉంటుంది, ఎవ్రీడే ఒక టెస్ట్ ఉంటుంది. అందులో ప్రధానంగా మొదటిగా ఫస్ట్ ఈ 3 సబ్జెక్టులు కనిపిస్తాయి. దాదాపుగా ఒక నెల, ఈ జనవరి ఎండింగ్ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఈ 3 సబ్జెక్టులు అవగొట్టడానికి నేను ట్రై చేస్తాను. చూడండి ఒకసారి, ఇవే ఈ 3 ఎందుకంటే ఇవి ఉన్న సిలబస్లో పెద్ద చేపలు లాంటివి, ఈ బిగ్గర్ ఫిషెస్ ఇవన్నీ కూడా. చూడండి ఒకసారి, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ అనే కాకుండా, కరెంట్ అఫైర్స్ అంటే ఎకానమీలో కరెంట్ అఫైర్సు, అలానే పాలిటీలో కరెంట్ అఫైర్సు, అలానే ఇంకా జనరల్ సైన్స్లో కరెంట్ అఫైర్సు, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? తర్వాత అచ్చమైన కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అంటే ప్రాధాన్యత అంశాలు, జాతీయ ప్రాధాన్యత అంశాలు, ఏపీకి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా మెయిన్ రోల్ అనేది ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు ఎవ్రీడే ఎగ్జామ్లో ప్రతిరోజు ఎగ్జామ్లో 10 మార్కులకి 10 మార్క్స్కి ఉంటుంది. అలానే ఇండియన్ పాలిటీ వచ్చేసి పాలిటీ 20 మార్కులకు ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ, అలానే ఏపీ హిస్టరీ. ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీలో 20 మార్కులకు ఉంటుంది. మొత్తంగా కూడా 50 మార్కులు, 50 మార్క్స్కి ఉంటుంది. ప్రతిరోజు కూడా 50 మార్కులకి తప్పనిసరిగా ఎగ్జామ్ అనేది ఉంటుంది, టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది, ఒక టెస్ట్ ఉంటుంది. మొత్తంగా కూడా 125 టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. అలానే 20 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, 20 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇలా ఈ విధంగా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ తోటి మనం వెళ్తాం. వన్స్ మామూలుగా పాలిటీ
అండ్ ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ ఈ రెండు అయిపోయిన తర్వాత ఇండియన్ ఎకానమీ అలానే జనరల్ సైన్స్ ఈ రెండు కవర్ అవుతాయి. ఈ రెండు కూడా కవర్ అవుతాయి. సో మేజర్గా మెయిన్గా పెద్ద పెద్ద సబ్జెక్టులు అయిపోగొట్టుకున్న తర్వాత ఇవి మొత్తం అయిపోగొట్టుకున్న తర్వాత నెక్స్ట్ వేరే సబ్జెక్టులకి వెళ్తూ ఉంటాం. అంతేగాని మొత్తంగా కూడా అన్నీ ప్యారలల్గా ఇది కొంచెం సేపు అది కొంచెం సేపు అది కొంచెం సేపు అది కొంచెం సేపు అని గంట చదువుకుంటే నీకు ఏమీ కవర్ అవ్వదు, ఏమీ ఉండదు, మైండ్ బ్లాక్ అవుద్ది, మొత్తం మీద కూడా ఏది చదివినట్లు అనిపించదు. ఓకేనా? మీరు ఒక 2 సబ్జెక్టులు కనుక ఇక్కడ మీరు 3 సబ్జెక్టులు కవర్ అవుతున్నాయి. ఇవి కూడా మేజర్ సబ్జెక్ట్స్. కరెంట్ అఫైర్స్ ఒక ప్రత్యేకమైన రోలు. ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇది 100 మార్క్స్లో 100 మార్కుల్లో ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులకు వస్తుందంటే దాదాపుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 25 మార్కులకు వస్తుంది. 25 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ వస్తుంది. అలానే నెక్స్ట్ పాలిటీ వచ్చేసి 10 నుంచి 15 మార్కులు అయితే కన్ఫామ్గా వస్తుంది. 10 నుంచి 15, నేను ఎక్కువ కూడా చెప్పట్లేదు, 10 నుంచి 15 వస్తుంది. అలానే నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్నవ స్వాతంత్ర వార్షికోత్సవం జరుపుకుంటున్నాం, 75 కాబట్టి దీని నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో దీని నుంచి ఈసారి 10 నుంచి 15 కనుక వేసుకున్నట్లయితే ఒక 10 నుంచి 15 ప్రశ్నలు వేసుకున్నట్లయితే మొత్తంగా కూడా ఎన్ని అవుతున్నాయి అప్పుడు? ఇది ఒక 30, 55, 55. సో 100 మార్కుల్లో 50% పైగా మార్కులు వస్తున్నాయి, 50% పైగా. సో ఇవి ముందు కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటికి మనం చదువుకోవాలి. అంతేగాని సో రోజుకు 4-5 సబ్జెక్టులు పెట్టుకొని గంట చదువుకుంటే ఏది అయిపోదు, ఎగ్జామ్ వచ్చేసిద్ది, ఇదైపోతుంది. ఇదే నువ్వు ఈ స్ట్రాటజీతో కనుక వెళ్ళినట్లయితే సో నువ్వు 4 సబ్జెక్టులు అయిపోగొట్టుకున్నా కానీ నువ్వు ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ కల్లా మొత్తం కూడా కవర్ అయిపోతుంది. సో నేను మొత్తం సబ్జెక్టులు ఒకసారి కవర్ అయ్యానన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా స్ట్రాటజీ ఉంటుంది. మనకు సంబంధించిన ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు యాప్లో అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో సో ఈ వీడియో కింద యాప్ లింక్ ఉంటుంది, అలానే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ అనేది రోజు ఉంటుంది, టెస్ట్లు అనేవి రోజు ఉంటాయి. సో ఇవన్నీ కూడా రాసుకుంటూ అలానే వీటితో పాటుగా ఈ టెస్ట్ సిరీస్తో పాటుగా ఇప్పుడు ఏదైతే చెప్పానో 125 టెస్టులు ఉండి తర్వాత గ్రాండ్ టెస్టులు కూడా 20 గ్రాండ్ టెస్టులు అని చెప్పాను. 20 గ్రాండ్ టెస్టులు. వీటితో పాటుగా రోజు కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నోట్స్ సో దానికి సంబంధించిన నోట్స్ కూడా ఈ 6 months ఉంటుంది. దీనిలో ఈ కోర్సులోనే 6 months ఉంటుంది. ఈ 6 months రోజు డే టు డే కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇది 23వ నోటిఫికేషన్, ఇది 23వ నోటిఫికేషన్ ఇది. సో మేబీ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అంటే జనవరి మనకి 18, 19 ఆ తారీఖుల్లో మనకి అయిపోతుంది దీనికి సంబంధించి. అంటే ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 3rd వీక్ లేకపోతే ఏప్రిల్ లాస్ట్ వీక్లో దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో దీనిని ప్రిలిమ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీ చేతుల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ తీసేసుకోవడమే. మొత్తంగా కూడా 3 నెలలు ఉంది, 3 నెలలు. ఓకేనా? సో ఈ 3 months మీరు ఎవరైతే రోజుకి దాదాపుగా 8 to 9 hours 8 నుంచి 9 గంటలు ఎవరైతే చదువుతారో
వాళ్ళు విజయం తప్పక సాధిస్తారు. వాళ్ళకి ప్రిలిమ్స్ డెడ్ ఈజీగా అయిపోతుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఇంకా ఇంకా డెడ్ ఈజీగా అయిపోతుంది. కాబట్టి 8 నుంచి 9 గంటలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఈ రోజు నుంచి సో తప్పకుండా వాళ్ళు అయితే విజయం సాధిస్తారు. 8 నుంచి 9 గంటలు ఇప్పుడు మనం ఉన్న స్ట్రాటజీ కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, అలానే ఇండియన్ పాలిటీ, అలానే ఇండియన్ హిస్టరీ, అలానే ఏపీ హిస్టరీ. ఇది కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే పేపర్ వస్తుంది. ఈనాడు, సాక్షి, ఎందుకంటే సాక్షి కూడా చదవాలి. సాక్షి అనేది మనం చదవాలి, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల నుంచి పాలసీస్ గురించి వాటిల్లో విడుదలవుతూ ఉంటాయి కాబట్టి అది కూడా చూడాలి. ఈనాడు, సాక్షి రెండు కూడా చూడాలి. సో దీనికి ప్రతిరోజు 2 గంటలు వేసుకున్నా కానీ ఉదయం పూట 1 గంట, అలానే సాయంత్రం పూట 1 గంట, మొత్తం కూడా 2 గంటలు. పాలిటీకి వచ్చేసి ప్రతిరోజు 2 గంటలు, అలానే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ దీనికి వచ్చేసి 2 గంటలు, మొత్తం కూడా 6 గంటలు, 6 అవర్స్. సో 6 అవర్స్ చదివిన తర్వాత మీరు ఆ రోజు ఏం చదువుకున్నారో ఈ మూడింటి మీద ఒకసారి రివిజన్ చేసుకోవడానికి 2 గంటలు, మీరు చదివింది మొత్తంగా కూడా రివిజన్ చేసుకోవడానికి 2 గంటలు, మొత్తం కూడా 8 గంటలు అవుతుంది, 8 అవర్స్. ఇలా ఎవరైతే చదువుకుంటారో దాని మీద ఒక పట్టు వస్తుంది. తర్వాత ఆ రోజు సాయంత్రం పూట పడుకునేటప్పుడు మన టెస్ట్ సిరీస్లో ప్రతి టెస్ట్ కూడా దీనికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు చదివిన దానికి ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి, నేను ఎంతవరకు చదివింది గుర్తుందా లేదా అనేది చూసుకోవడానికి ఆ టెస్ట్ రాసి మీరు పడుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా రోజు కూడా ఈ విధంగా మీ యొక్క దినచర్య ఈ విధంగా పెట్టుకునేటట్టు ట్రై చేయండి. ఓకే, గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ అనేది మనం రేపు లాంచ్ చేస్తున్నాం. దీనిలో పేపర్ 1 జనరల్ స్టడీస్తో పాటు పేపర్ 2 జనరల్ ఇంగ్లీషు, అలానే జనరల్ తెలుగు కూడా ఉంటుంది. ఓకేనా, టెస్ట్ సిరీస్ అయితే పక్కాగా రేపు లాంచ్ అవుతుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు దీనికి సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి. అయితే ఈ నెల ఏదైతే రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది. సో టెలిగ్రామ్లో ఈ నెల అంటే 5వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రోజు ఏ టెస్ట్ ఉంటుంది, అలానే ఎన్ని మార్కులకు ఉంటుంది, ఆ సబ్జెక్టుకి సంబంధించిన టాపిక్ ఏంటి, ప్రతిదీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో పెట్టాను. సో అది చూస్తూ మీరు దాన్ని ప్రింట్ తీసుకొని మీకు సంబంధించిన మీ బెడ్ ఎదురు ఒక వాల్కి పెట్టేసుకొని రోజు మీరు ఏం చదవాలి, ఆ టెస్ట్కి సంబంధించిన టాపిక్ ఏంటి, ఆ రోజు నేను ఏం చదవాలి మొత్తంగా కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.